ఇది పరిశుద్ధ పోరాటం, హోలీ వార్, ఇంగ్లీష్లో జాన్ బనియన్ గారు రచించిన పుస్తకం. జాన్ బనియన్ ఇది ఒకటి చదివి వినిపిస్తాము. నెక్స్ట్ దీని గురించి తెలుసుకుందాము తర్వాత వీడియోలో. దీని ప్రైస్ చెప్తా చూడండి. ప్రైస్ ఎక్కడ ఉంది? ప్రైస్ 70 రూపాయలు, 70. వెరీ గుడ్ బుక్. థ్యాంక్ యూ. గురించి చెప్పమ్మా, వర్క్ నువ్వు చేసుకుంటానే. ఆ పుస్తకం ఎలా ఉందమ్మా? పరిశుద్ధ. ఆ పుస్తకం చాలా అద్భుతం. కరెక్ట్గా సాతాను చెప్పేవన్నీ అవి కూడా నిజమే. ఎందుకంటే ఆ విధంగానే మనుషులు కూడా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ బుక్ చదివి మేల్కొనటం చాలా ఉత్తమం. ఆ బుక్లో ఏ మాత్రం అక్షర సత్యమే కానీ ఎలాంటి అనుమానాలకి తావులేదు. మానవ జీవిత నగరం అనే పుస్తకం, దాంట్లో అదేగా అసలు ఆ బుక్కుని అది మరి ఎట్లా నీకు కంటపడిందో గాని అది కనబడితే ఎవరు వదిలిపెట్టరు. జాన్ బనియన్ గారి పుస్తకం అది. అస్సలు ఎవ్వరు వదిలిపెట్టరంటే వదిలిపెట్టరు, అంత అద్భుతమైన. ఇప్పుడు ఆ బుక్ మీకు చూపిస్తానండి. ఇప్పుడు కదా మానవుల్ని ఏ విధంగా చెడగొట్టాలో అన్ని విధాల సాతాను ప్లాన్ ఆ విధంగా ఉంది. తక్కువడని అంచనా వేయటం కాదు, వాడి కుయుక్తులు. అసలు జ్ఞానం అనేటైనా కూడా ఆమె నోరు ముప్పించింది, సుబుద్ధి అనేవాడిని కూడా నోరు ముప్పించింది, వివేక్ అయిన వాడిని కూడా అవివేకంగా ప్రవర్తించినట్టు చేసింది. సాతాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఎంత మందిని దేవుని వాక్యం ఖండితంగా ఖండించి ఇది కాదని వీధి మనస్సాక్షి ఆయన పేరు, వీధి వీధి మనస్సాక్షిని పిచ్చోడు అని చెప్పేసింది అందరికి. పిచ్చోడు కేకలేస్తాడు. వీధి వీధి అరిచి చెప్పిన వ్యక్తి తర్వాత లాస్ట్ గా అది లొంగ తీసుకుని విడిపించోడు అని ముద్ర వేయించింది. అసలు ఈ బుక్ ఎట్లా దొరికిందో నాకైతే తెలియదు కానీ ఈ బుక్ అంత అద్భుతమైంది. మరి ఇంకొక బుక్ ఉంటుందని నేను అనుకోను. ఇది తెలిసిన వాళ్ళు తీసుకున్నారంటే అసలు ఈ కాపీలు కూడా ఇంత తక్కువ రేటుకి వచ్చినాయి అంటే చాలా అద్భుతం. ఇంత తక్కువ రేటుకు రావు అసలు. మరి ముద్రణ ఇది అసలు నాకు అర్థమే కావట్లేదు. ఎందుకంటే ఊహకు కూడా కార్యాలు ఉన్నాయి అందులో. మొత్తాన్ని కనీసం బయట వెళ్తురనేది చూడకుండా, బయట సూర్య కిరణాలు అనేది కూడా రాకుండా అంత బందోబస్తుగా ద్వార బంధాలన్నీ మూసేసింది, కిటికీలు మూసేసింది. అంటే తన హృదయాన్ని ఆ విధంగా, వాళ్ళ హృదయాన్ని అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని కూడా ఆ విధంగా బంధించేసింది అన్నమాట సాతానుడు. అది అంటే సూర్య కిరణాలు అంటే ఈ లోక ఇప్పుడు మనకు జరిగే కిరణాలు కాదు అవి. మానవుల హృదయానికి ఉన్న ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా ఆ విధంగా ముంచేసింది. అది సంగతి. అది ఎవ్వరు కనీసం జిరాక్సే కాదు, అది ప్రింటింగ్ చేసినా కూడా లక్షల కొలదే అమ్ముడైపోతాయి. కానీ అవి అసలు అది నా నోటికి రావట్లేదు. ఇప్పుడు ప్రతి పరిస్థితిలో ఎంత ఉన్నతంగా బోధించే వాళ్ళని కూడా ఆ విధంగా పడేస్తుంది. నిరుత్సాహముని ఊబిలోకి నెట్టేసి ఆ మనుషుడికి దేనికి పనికిరాడు, వాడు వ్యర్థుడని ముద్రేస్తుంది. అట్లా ఆ మనిషిని హృదయాన్ని, అంతరంగాన్ని అలా బంధించేసిందనమాట. అందువలన అతను ఏమీ చేయలేని దిగజారిన స్థితిలో అతను ఉంటున్నాడు. అంతేగాని అతను చేతగాని వాడు కాదు, మనస్సాక్షి చేతగాని వాడు కాదు.
సాతానుడు అలాంటి వాడు. ఓకే అమ్మా, చెప్పమ్మా ఇంకా చెప్పు. కాళ్ళను బంధించేసింది మరి, వాడు నడవడానికి లేదు. కాళ్ళనంటే దేవుని వాక్యం సువార్త చెప్పడానికి కూడా ఆయనకి ఇది లేకుండా కాళ్ళను కూడా బొండాలు వేసి బిగించింది. పౌలు శీలలు అనేవాళ్ళు ఎట్లా బంధాలు బొండాలు వేసి బిగించారో ఆ సాతానుడు దేవుని వాక్యం చెప్పే బిడ్డలను ఆ విధంగా బండాలు వేసి బిగించినట్లు చేసింది. ఇప్పుడు ఆ పుస్తకం చూపినా ప్రజలందరికీ, ఆమ్లెట్ వేసినాక చూపినా. నువ్వు ఆమ్లెట్ వేస్తా ఉండు, తీసుకెళ్ళి తినేటప్పుడు చూసుకో. ఓకే ఓకే, నేను బుక్ చూపిస్తా ఈ లోపల. మొత్తం నీకు నచ్చిందన్నమాట పుస్తకం. అస్సలు సూపర్. ఎటువంటి వాడైనా దానికి లోబడిపోవాల్సిందే. అసలు వాడు ఏం మాట్లాడే స్థితి వానికి కలగనియదు, ఆ దృష్టిలో అతన్ని రానియ్యదు కూడా. బొండాలేంది అసలు చేతులు దేవుని గురించి చప్పట్లు కొడటానికి లేకుండా కూడా చేతులను కూడా వాడి స్వాధీనంలో ఉంది. దేవుని స్తుతించాలంటే చేతుల్ని దేవుని స్తుతించడానికి చేతులు వాడాలి కదా, ఆ చేతులు కూడా లేకుండా చేసింది అనమాట. ఆ విధంగా బిగించేసి ఇక నోరు తెరవలేడు. నోరు తెరిస్తే పిచ్చోడు అంటుంది. ఇంకా ఆయన నోరు తెరిచి ఏం చెప్తాడు? ఆ భాగం, ఆ పాఠ్య భాగం చదివి వినిపించగలమా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు? తప్పకుండా. నాకు ఎంతో మధురం అనిపించింది ఆ బుక్. అంతటి మధురమైంది ఏ ఫ్రూట్ కూడా లేదు, ఏ ఫ్రూట్ దానికి సాటి రాదు. సరే.